లదాఖ్లో ఎంతో కాలం తర్వాత ఇలా కాలు ఉండడం సంతోషంగా ఉన్నదంటూ వ్యాఖ్యానించి తమ డిమాండ్ల గురించి మాట మాత్రంగానైనా ప్రస్తావించకుండా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన పర్యటన ముగించేయడం లద్దాఖీయులకు ఆగ్రహం కలిగించింది. 75 తర్వాత బుద్ధ భగవానుని పవిత్ర అవశేషాలు లద్దాఖ్కు తిరిగి చేరిన సందర్భాన్ని చారిత్రక పునఃకలయికగా అభివర్ణించిన ఆయన లద్దాఖ్ను సజీవ ధర్మభూమిగా నిర్వచించడమే కాక దేశ సరిహద్దులను కాపాడటంలో లద్దాఖ్, కార్గిల్ వాసులు చూపిన దేశభక్తిని, త్యాగాలను సైతం ప్రశంసించారు. సరిహద్దు నుంచి ప్రమాదం పొంచి ఉన్నప్పుడల్లా సైన్యం ప్రవేశానికి ముందే స్థానికులు దేశ రక్షణకు నిలబడ్డారని కీర్తించారు. లద్దాఖీయులపై ప్రశంసల వర్షం కురిపించిన ఆయన వారి సమస్యలు, ఆశలు, ఆకాంక్షల ఊసెత్తకపోవడం అన్యాయం, అక్రమమని కాంగ్రెస్ విమర్శించింది. హోంమంత్రి పర్యటనకు ముందు లద్దాఖ్లో ప్రస్తుతం ఉన్న 2 జిల్లాలను 7 జిల్లాలుగా విస్తరిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా నోటిఫికేషన్ జారీ చేశారు. దీనిని చరిత్రాత్మకమైన నిర్ణయంగా లద్దాఖ్ అభివృద్ధి పట్ల నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా గవర్నర్ అభివర్ణించారు. ఇప్పటి వరకు ఉన్న లేహ్, కార్గిల్ జిల్లాల నుంచి అదనంగా జన్స్కర్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్థాంగ్ అనే 5 జిల్లాల సృష్టి స్థానికుల ఆకాంక్షలకు అనుగుణంగా జరిగిందేనని ప్రభుత్వం చెబుతోంది. 2024 ఆగస్టులోనే అమిత్ షా ఈ నిర్ణయాన్ని ప్రకటించడం, కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు సేవలు మరింత చేరువవుతాయని ప్రధాని ప్రశంసించడం తెలిసిందే. 2019లో 370వ అధికరణని రద్దు చేసి రాష్ట్రంగా ఉన్న జమ్మూ కశ్మీర్ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన మోదీ ప్రభుత్వం శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లదాఖ్ను వదిలేసింది. 3 లక్షల లోపు జనాభాతో భౌగోళిక విస్తృతిరీత్యా దేశంలోనే 2వ అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న లదాఖ్లో జిల్లాల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉన్న మాట నిజమే. అయితే ఆ ప్రతిపాదనను అమలు చేయడంలో మత రాజకీయం పనిచేసిందన్న విమర్శలు, అనుమానాలే అధికం. జిల్లాల మధ్య విభజన రేఖలు గీయడంలో ముస్లింలను వేరు చేసే, పరిమితం చేసే లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శకుల వాదన. లదాఖ్ మొత్తం జనాభాలో దాదాపు 47% ముస్లింలు, 40% బౌద్ధులు ఉన్నారు. కార్గిల్లో ముస్లిం జనాభా అధికం. ఈ కొత్త విభజన తర్వాత 40% ప్రజలకు 5 జిల్లాలు, 47%కి 2 జిల్లాలు దక్కేట్టుగా కేంద్ర పాలకులు చక్రం తిప్పారన్నది విమర్శ. పాలనా సౌలభ్యం ఆధారంగానే ఈ జిల్లాల విభజన జరిగిందని పాలకులు అంటున్నప్పటికీ ముస్లింల ఆధిపత్యం 2 జిల్లాలకు పరిమితమయ్యేట్టుగా చేయడం వెనుక రేపటి రోజుల్లో నిధుల కేటాయింపు నుంచి ఉపాధి, సంక్షేమం వరకు పలు విషయాల్లో తమకు అన్యాయం జరిగే ప్రమాదం కూడా ముస్లింలకు కనిపిస్తోంది. దీంతో పాటు లద్దాఖ్కు రాష్ట్ర ప్రతిపత్తి కోసం బౌద్ధులు, ముస్లింలు సంఘటితంగా సాగిస్తున్న పోరాటాన్ని బలహీనపరిచే లక్ష్యం కూడా ఇందులో ఇమిడి ఉన్నదని లద్దాఖీల విమర్శ. తథాగతుని మీద విశ్వాసం కలిగి ఉండాలని లద్దాఖ్ వాసులకు హితవు చెప్పిన కేంద్ర హోంమంత్రి భారత ప్రభుత్వం మీద వారికి విశ్వాసం పెంచే ప్రకటనలేవీ చేయకపోగా ఈ జిల్లాల విభజన విధానం సైతం కొత్త అనుమానాలకు దోహదం చేసింది. కార్గిల్ను కుదించి లద్దాఖ్ను పెంచి బౌద్ధులు, ముస్లింల మధ్య భౌతికంగా, మానసికంగా దూరాన్ని హెచ్చించి ఒక సమిష్టి పోరాటాన్ని బలహీనపరిచే కుట్ర జరుగుతోందన్న అనుమానాలకు తావిచ్చింది. లద్దాఖ్ను శాసనసభతో కూడిన పూర్తిస్థాయి రాష్ట్రంగా మార్చి ఇక్కడి సంస్కృతి, భూమి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, సహజ వనరుల ఇత్యాది రక్షణల కోసం 6వ షెడ్యూల్లో చేర్చాలని లద్దాఖీలు దీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారు. ఉద్యమకారుడు, పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ను 6 నెలల పాటు జైల్లోకి నెట్టి సాధించిందేమిటో, దేశద్రోహిగా ముద్ర వేసిన ఆయనను హఠాత్తుగా ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో పాలకులకు తెలియంది కాదు. జమ్మూ కశ్మీర్ విభజన కారణంగా అప్పటి వరకు ఉన్న అన్ని రక్షణలు, హోదాలు, ప్రాతినిధ్యాలు కోల్పోయి తీవ్ర అభద్రతలో ఉన్న లద్దాఖీలను మరింత దూరం చేసుకోవడం మంచిది కాదు.